చెప్పురా. అరే మావా, పక్కింటి బబ్బులు గాడికి సైకిల్ ఆర్డర్ పెట్టా. ఒక 5,000 ఉంటే డెలివరీ బైక్ ఇచ్చా మావా. కతిలాక గంజి తాగుతుంటే అదేవతో వచ్చి లస్సీ అడిగిందంట. మంత్ ఎండ్ ఎలా ఎండ్ చేయాలని నేను ఆలోచిస్తుంటే మావా ఎలాగోలా సెట్ చేయరా. క్రెడిట్ కార్డు, పాన్ కార్డు ఏదో ఒకటి గోకేరా. దవడ దవ్వు అంటది. అది కాదు మావా. ఆపు. ఆడి బర్త్డేకి మనం అప్పు చేసి మరి గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి? ఒక రీజన్ చెప్పురా, ఒక రీజన్ చెప్పు. నాకు అనిపించింది చెప్తా, తర్వాత నీ ఇష్టం. స్కూల్లో చిన్నప్పుడు ఒక్క సైకిల్ రౌండ్ కోసం నా ఫ్రెండ్ ముడ్డు చుట్టూ తిరిగేవాడిని. వాడు నాతో పని అయిన తర్వాత సైకిల్కి పంచర్ అయింది, అదేంది ఇదేంది అని తప్పించుకునేవాడు. మా రిలేటివ్స్ అంతా డబ్బున్న వాళ్ళు కదా, ఏదో ఒక బర్త్డే రోజు నాకు సైకిల్ గిఫ్ట్ ఇస్తారని ఎదురు చూసేవాడిని. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే మా నాన్న ఏ రోజు నా బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. చూడు మామ, లైఫ్లో బైక్ అనేది ఒక అవసరం, కారు ఒక అచీవ్మెంట్, కానీ సైకిల్ అనేది ఒక బెస్ట్ మెమొరీ. ఆ మెమొరీ లేకుండానే నా చిన్నతనం అంతా గడిచిపోయింది. నాకు ఆ పెయిన్ తెలుసు కాబట్టే మామ నేను బబ్బులు గడికి సైకిల్ ఆర్డర్ పెట్టా. నువ్వు క్రెడిట్ కార్డ్ త్రూ అయినా సరే డబ్బులు పే చేసేరా. నేను ఎలాగైనా ర్యాపిడో తోలైనా సరే నీకు 1 వీక్లో డబ్బులు రిటర్న్ చేస్తామా. సరే, నేను చూస్తలే ఏదో ఒకటి.